మంచిది నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేసుకుని నేటి కుటుంబపు ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. నేటి ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి మరి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన చేయి. మోషేబాబు నాన్న. మహాగణుడు మహోన్నతుడు ప్రేమ గల మా కణితేనే కోపగల మీ అపమైన నామునికి వేలాది వందల స్తుతులు విశ్వాసాలు తెలుసుకున్నాం తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి మా డ్రీగటి మీ గణ తండ్రి డ్రీగతండి వాక్యం తినుకున్నాం తండ్రి. అపోస్తుల కార్యాలు తండ్రి అపోస్తుల కార్యాలు 11 అధ్యాయం చదువుతున్న మాకు మీదన్న తెలివిని జ్ఞానం ఏంటంటే అధ్యయనం మేము విని విట్టు పేరు కానీ మా రోజులందరూ పైన జరుగుతున్న అధ్యయం చదువుతుండగా ఆ రోజులంతరాలను తెరవండి తండ్రి. ఇంకా తిన్న ఆటలు గౌరవించండి. వాళ్ళు ముట్టి సత్తుమైనదండి యేసుక్రీస్తునాడు వ్యక్తపరచండి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పత్రం ఒంటరిగా ఎంచుకుని రోటరీ కదండి. ఈ రోటరీ కథను వేగి జమలు వేసాను. నేను పాసల్లో కొడుకులా చేయండి ఎంత రోటరీ కదండి. నేను కాసాము రెక్క కింద కాచుకోండికి ఎంతమంది రోటరీ కదండి. వాక్యం చదువుతున్న కదండి. అపుస్తుల కార్యాలు 11 అధ్యాయం చదువుతుంది కదండి. మా మొన్నరథ ఇలా చేయి రోటరీగా వాక్యం చదువుతుందండి. మీరు సత్య సామర్థ్యాన్ని ఎంత రోటరీ కదండి. ఉదకరి సంఘ నుంచి ప్రార్థన చేస్తాం. ఉదకరి సంఘ దీవించాలంటే సంఘాపన కూడా అక్కడ బోసిన బియ్యం రాదని కూడా దీవించండి. సేవకుడు అన్న కూడా దీవించండి. అదే కాకుండా వైఎస్ నాన్న కూడా దీవించండి అండి. సంకాపన దేవుడు అక్కడ బోసిన బియ్యం రాదని దీవించండి. కుటుంబాన్ని కూడా దీవించండి. రెండు సంఘ సేవకులు దేవుడు సేవకుడు కూడా దీవించండి. అది కాక పెంకులు పడి చూపడి ఎన్ని దీవించండి తండ్రి. ఇంకా అన్నారు అందం ముట్టేసుకుని ఏసుకిష్టం పరమ తండ్రి. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన నాన్న. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు తండ్రి. దేవా, ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందులో మీకు వందనాలు తండ్రి. ఇదిగో నేను 2026 సంవత్సరం 21వ తేదీలోనికి మమ్మల్ని నడిపించు ప్రభు. మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభు. మరి యొక్క కుటుంబ ప్రార్థన ద్వారాగా తండ్రి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం ద్వారాగా మీ మనసుని తండ్రి, మీ కుమారుని యొక్క సంకల్పాన్ని తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క నాయన కార్యాలను తండ్రి ఇదిగో మేము తెలుసుకొనడానికి నేర్చుకోవడానికి ఆత్మ సహాయంతో సిద్ధపడుతుండగా నాయన మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి యొక్క ఉదయకాల సమయంలో నాయన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో ఈ కార్యాన్ని చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క పరిచయను వీక్షిస్తున్న ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు అయితే నాయన దీని మీద కాలాన్ని సమయాన్ని హెచ్చించారో ప్రభు, రెట్టింపు దీవెనలతో ఆశీర్వాదాలతో సమయాలు కాలాలు నాయన ఆయుష్లో నాయన తండ్రి ఆరోగ్యములు తండ్రి ఆశీర్వాదాలను నీ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ప్రభు, అలాగే తండ్రి నాయన మా యొక్క స్థానిక సంఘాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నాయన తండ్రి ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి 2 సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని పరిశుద్ధులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన 2 సంఘాలకి నాయకులుగా నాయన దైవజనులుగా ఉన్నటువంటి బిఎల్ రాజు గారిని వారిని వారి కుటుంబాలను మీరు అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. 2 సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు, యువ సేవక సైనిక బృందంగా ఉన్నటువంటి దైవజనులను అందరినీ దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరి ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య నీకు నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు నిన్నటి కాల సమయంలో మనం 10వ అధ్యాయాన్ని చదువుకున్నాం కదా నాన్న. మరి ఉదయకాల సమయంలో 11వ అధ్యాయం మనం చదువుకుందాం. 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నానన్న. అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించరని అపోస్తులను యోదయ అన్నంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందని వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. రెండో సందర్భం 4వ వచనం.
అందుకు పేతురు మొదటి నుండి జరిగిన సంగతి ఎలాగూ వివరించి చెప్పెను. నేను యుప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడునైతిని. అప్పుడు ఒకడు దర్శనము నాకు కలిగెను. అది ఏమనగా 4 చంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒకటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి వచ్చి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూసి పరీక్షించి భూమి అంతటా ఉండు చతుష్పాద జంతువులను అడవి మృగములను ప్రాకుడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడను పడలేదని చెప్పగా రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన దానిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చెను. ఎలాగు ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి పోబడెను. వెంటనే కైసరియు నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. 12వ వచనం. అప్పుడు ఆత్మ నీవు భేదమేమియు చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పినని తన ఇంట నిలిచిన తనతో చెప్పిన ఈ యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగి వచ్చిన రీతిగానే వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చును గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు కూడా వారికి సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవునికి అడ్డము చెప్పుటకు నేను ఏ పాట వాడనని చెప్పెను. వారి మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. 3వ సందర్భాన్ని చదువుకున్నానా? ఎన్నో వచ్చిన 3వ సందర్భం 19వ వచనం చదువుకున్నానా? 3వ సందర్భాన్ని చదువుకున్నా. 3వ సందర్భం ఎన్నో వచ్చినా? 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి
కలిగిన శ్రమను బట్టి కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు చెదిరిపోయిన వారు యూదులకు తప్ప యూదులకు తప్ప మరెవరికి వాక్యము బోధింపక మరెవరికి వాక్యం బోధింపక ఫినీకే కుప్రా అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. ప్రదేశం వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువునందు స్థిర హృదయముతో హత్తుకొనవలెనని వారిని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకుని వచ్చెను. వారు కలిసి ఈ యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. 27వ వచనం. ఆ దినముల యందు ఎన్నో సందర్భం ఇది 4వ సందర్భాన్ని లాస్ట్ సందర్భం. ఓకే, 4వ సందర్భాన్ని చదువుకుంటాం. 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగాబను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పమ్ముటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబాను సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కుటుంబ ప్రార్థనలో మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ జీవవాక్యాలను బట్టి దేవాతి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మరి యొక్క సమయంలో దేవుడు మరి మనకు అందించినటువంటి పరిశుద్ధ వాక్యాన్ని మనం చూడగలిగితే ఇక్కడ అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో మనకు కొన్ని సందర్భాలు కనబడుతున్నాయి. ఈ 11వ అధ్యాయము మనకు అర్థం కావాలంటే 10వ అధ్యాయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమో 10, 11 ఈ 2 అధ్యాయాలు కలిపి ఉన్నాయన్నమాట. అంటే ఒక అధ్యాయంగా రాయబడాలి, కానీ మనకి ఎక్కువైపోతుంది కనుకని దేవుడు ఏం చేశాడంటే 2 భాగాలుగా చేసి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ సందర్భాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 10, 11 2 అధ్యాయాలు ఒక భాగం అనమాట. ఒకే ఒక భాగం, అది 2 అధ్యాయాలుగా విడగొట్టబడింది. ఇప్పుడు 10వ అధ్యాయంలో పేతురు గారు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటుంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏమొచ్చిందంటే ఆకాశం నుంచి ఒక దుప్పట లాంటి చెంగు ఆయన దగ్గరకు వచ్చి దాంట్లో ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు, జంతువులు, పక్షులు, క్రూర మృగాలు అన్నీ కనబడుతున్నాయి ఆయనకి ఆ దర్శనంలో. అలా కనబడగానే ఇదేంటి అని ఆలోచించుకుంటుంటేనే ఈలోగా అంతకుముందే మరి కొర్నేలి చేసినటువంటి ధర్మకార్యాలన్నీ దేవుడు విని దేవదూతను పంపించాడు అనమాట. కొర్నేలి నీ చేసినటువంటి మంచి కార్యాలన్నీ మాకు వినపడ్డాయి కనుక నువ్వు ఇంకా దేవుళ్ళలోనికి పరిపూర్ణంగా రావడానికి సీమోను అనేటువంటి పేతురు యొప్పే పట్టణంలో ఉన్నాడో, నువ్వు వారి దగ్గరికి మనిషిని పంపించంటే అప్పుడు
ఆ కైసరి నుంచి యొప్పేకి మనుషులను పంపిస్తే వారి మాటను బట్టి పేతురు గారు వచ్చి కొర్నేలి గారి ఇంటి కుటుంబానికి దేవుని మాటలు చెప్తే వాళ్ళందరూ కూడా విశ్వసిస్తే వాళ్ళందరితో పాటు పేతురు గారు భోజనం చేసి వాళ్ళందరికీ మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించి బాప్తిస్మం ఇచ్చినట్లు కనబడుతుంది. ఇప్పుడు ఈ విషయం యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలకు తెలిసింది. ఏంటి, పేతురు కైసరియలో అన్ని జనుల దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు అంటే ఇదేంటనే పేతురుని అడగడానికి వీళ్ళందరూ కలిసి పేతురుని అడిగితే అప్పుడు పేతురు గారు అన్నాడు, ఆ దేవుడు తనకు కలిగించినటువంటి దైవ దర్శనాన్ని అంతటినీ చూపించి దేవుడు అన్ని జనులకును యూదులకును దేవుడై ఉన్నాడో నేను అడ్డం చెప్పలేదని అప్పుడు వాళ్ళకి జరిగినదంతా చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇది 11వ అధ్యాయం. అలా జరిగిందంతా చెప్పుకున్న తర్వాత వాళ్ళలో ఒక వివాదం వచ్చింది, గొడవ వచ్చింది ప్రారంభంలో. అప్పటి వరకు గొడవలు లేవు, అప్పటిదాకా ఏమి లేవు నైనా గొడవలు లేవు. ఎవరో ఒకరు చెప్పుడుకుంటూ మాటలు చెప్పడాన్ని బట్టి పేతురు మీద అభియోగం చేశారు అపోస్తలులందరూ కలిసి. అవును కదా, ఇది సత్యవాక్యం, ఇది మాకు ఈ మాట వినపడ్డది. దీని వెనకాల కారణం ఏంటంటే ఆయన మొదటి నుంచి సవివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేగాని దేవుడు మీకే కనిపించాడా, నాకు కనబడలేదు, నేను చెప్తే అడ్డుకుంటున్నారేటి, మీరు చెప్తే అడ్డుకుంటున్నారేటి అన్నటువంటి మాట పేతురు అనలేదు. పేతురికి ఆ విధానాన్ని అనుగ్రహించినటువంటి దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పిల్లల. కనుక అలాంటి మనసు కావాలి. మీకే చెప్పాడు దేవుడు, మాకే చెప్పలేదని ఆ రోజు మోషేను మీద కోరాహు కుటుంబీకులు ఎలాగైతే తిరగబడ్డారో అలా తిరగబడలేదు, సాత్వికంతో చెప్పాడు ఆయన. మనం ఈ మాటలను ఆలోచన చేస్తున్నప్పుడు చెదిరిపోయిన వారు అందరూ యూదులకే ప్రకటించారు తప్ప అన్ని జనులకి ఎవరూ ప్రకటించలేదు. అన్ని జనులకు ప్రకటించడానికి మరి పేతురు గారిని కూడా దేవుడు మొదటిగా వాడుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. అవును, కొంతమందికి వాక్చాతుర్యం ఉంటుంది, కొంతమంది సంఘంలో ఉన్నవారికి బోధించగలరు. నా సామర్థ్యం కూడా సంఘంలో ఉన్నవారికి మాత్రమే బోధించగలరు. మరి మన దైవ సేవకులు రాజుగారు ఉన్నారా, ఆయన సంఘానికి, సంఘం వెలుపుట ఉన్నటువంటి వారికి, సమాజానికి అందరికీ కూడా వాక్యాన్ని చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని, తలాంతుని, వరాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. అలాగే పేతురు గారిది కూడా ఆ సామర్థ్యం ఉందని నేను ఈ మాటను బట్టి తెలియజేస్తున్నాను. సరే, ఇక్కడికి ఇది అనమాట ఈ 11వ అధ్యాయము మనకి రాయబడినటువంటి సందర్భాలు టూకీగా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో ఎన్ని సందర్భాలు ఉన్నాయో మనం చూద్దాం. ఏంటి ఆ ఎన్ని సందర్భాలు ఉన్నాయి మనకి 11వ అధ్యాయంలో? 4 సందర్భాలను మాట్లాడుకున్నాం కదా, 4 సందర్భాలు. ఈ 4 సందర్భాలని ఎన్ని భాగాలుగా విడగొట్టుకుందాం? 3 భాగాలుగా విడగొట్టుకుందాం. ఆ 3 భాగాలు ఏంటంటే 1 నుంచి 18 వచనాలు, నీవు సున్నతి పొందని వారితో కలిసి భోజనం చేసేవని అడిగిన ప్రశ్నకు పేతురు గారు సమాధానం చెప్తున్నాడు అనమాట. పేతురు గారిని ఏమన్నారు, అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు, సున్నతి పొందని వారితో భోజనం చేసావు కదా, దాని గురించి మరి పేతురుని అడుగుతుంటే పేతురు గారు దానికి సమాధానం 1 నుంచి 18 వచనాలు. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగాన్ని మనం చూద్దాం. అంతియోకయ సంఘం యొక్క స్థితి. అంటే అంతియోకయ సంఘం ఎలా బలపడుతుందో, అంత్య సంఘం బలపడిన తర్వాత మరి బర్నబా అనేటువంటి ఒక ఆయన వెళ్ళి దాన్ని ఎలా బలపరిచాడో అది రెండవ భాగంగా మనకు కనబడుతుంది. అంతియోకయ సంఘం యొక్క స్థితి రెండవ భాగం. ఇక మూడో భాగం 27 నుంచి 30 వచనాలు, యెరూషలేములో పేదలకు అంతియ వారు పంపిన ఈవి, అంతియోకయ సంఘం పంపినటువంటి ఈవి. ఇది వాస్తవానికి మనం ఆలోచన చేస్తే యెరూషలేము సంఘం ద్వారాగా స్థాపించబడినటువంటి ఈ అంతియోకయ సంఘము, ఈ అంతియోకయ సంఘమే అట్టుకెళ్ళి ఇప్పుడు యెరూషలేము సంఘానికి సహకారం అందిస్తుందట. ప్రారంభ సంఘానికి రెండవ సంఘం సహకారం అందిస్తుందని అంటే ఎంత ఎత్తుగా దేవుడు అంతియోకయ సంఘాన్ని పెట్టాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదే కాకుండా మొట్టమొదటిగా అంతియోకయలో ఉన్నవారు మాత్రమే క్రైస్తవులుగా అనబడ్డారు, క్రైస్తవులని పిలువబడ్డారు. ఇది మనం వినబోతున్నటువంటి సందేశం. సరే, ఇక టూకీగా దీని విషయమే మనం మాట్లాడుకుంటే ఈ 4 సందర్భాలని 3 భాగాలుగా మనం మాట్లాడుకుంటే మొదటి భాగం ఏమని చెప్పుకున్నాం, పేతురు గారు సున్నతి పొందిన వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన సందర్భాన్ని సహోదరులకు, మిగతా అపోస్తలులకు వివరిస్తున్నాడు. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏంటి, అంతియోకయ సంఘం దాని యొక్క క్షేమస్థితి కనబడుతుంది రెండోది. మూడవది ఏంటి, యెరూషలేములో సంఘానికి గొప్ప కొరువు రాబోతుంటే ఆ కొరువు అక్కర తీర్చడానికి అంతియోకయ సంఘం నుంచి యెరూషలేము సంఘానికి ధనాన్ని, ఈవుల్ని పంపించడం. ఏనా ఓకే, అర్థమైంది కదా. ఆ ధనాన్ని, ఈవుల్ని పట్టుకెళ్ళేటువంటి వారు ఎవరంటే బర్నబా గారు, పౌలు గారు. అంటే వీళ్ళిద్దరి చేత దేవుడు మరి ఆ ఈవుల్ని పంపించాడు. నిజంగా అక్కడే ఒకవేళ వారు మంచివారు కాకపోతే బర్నబా కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, అక్కడతోనే వారు
లేఖనాల్లో వ్రాయబడకుండా ఉండేవారు. కానీ ధనం విషయంలో, సహకారాల విషయంలో వారు చాలా నమ్మకంగా ఉన్నారు. దేవుడు నేడు మనల్ని కూడా దేవుడు ఎక్కడ పరీక్షిస్తూ ఉంటుంటాడంటే ధనం దగ్గర. ఆ ధనం విషయంలో మనం దేవునికన్నా దాసులు అయిపోవాలి, లేదా దయ్యానికన్నా దాసులు అయిపోవాలి. అది ఎప్పటికీ మన విషయంలో కాకూడదు. అలాగని దేవుణ్ణి మనం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయితే ఈ సందర్భాలను మనం కొద్దిపాటిగా మనం ఆలోచించేద్దాం. నేను ఒకసారి 11వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా టూకీగా 10 నిమిషాలు మనం ముగించేసుకుందాం. అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తలులను యోదయందు ఉన్న సహోదరులను వినిరి. ఏం చేస్తున్నారంటే అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తలులను యోదయ అన్నంతటా ఉన్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు ఏమంటున్నాడు? పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేది ఏంటని అతనితో వాదం పెట్టుకునేది. ఇప్పుడు పేతురు గారితో ఏం చేస్తున్నారు? వీళ్ళు వాదం పెట్టుకుంటున్నారు. నువ్వు సున్నతి పొందిన వాడివి కదా, సున్నతి పొందిన వారి యొద్దకు, అనగా ఎవరో సున్నతి పొందిన వారు కొర్నేలి. ఆ కొర్నేలి కుటుంబంతో కలిసి నువ్వు ఎందుకు భోజనం చేసావు, వారి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అంటే, ఈయనేమో కావాలని వెళ్ళలేదు కదా, కావాలని వెళ్ళలేదు. ఆత్మ వచ్చి, దూత వచ్చి చెబితే దానిని బట్టి వెళ్ళానని ఆయన వివరించుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, రెండో సందర్భంలో అంటున్నాడు పేతురు, అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి సంగతి ఎలాగో వివరించి చెప్పును. అది మన మీద ఏదైనా అభియోగం వచ్చినప్పుడు మనము ఆత్మతో నింపబడితే ఆ అభియోగాన్ని మొదటి నుంచి వారికి వివరించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వాదాలు ఏమవుతాయి? అనపబడతాయి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటువంటి శ్రద్ధ కలిగి ఉండమని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక వివాదం తలెత్తినప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరించే విధానం చూడండి. పేతురు గారు ఎంత చక్కగా చెబుతున్నాడు. వారికి వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా నేను పరవశుడిని అయ్యాను. పరవశుడైతే ఆయనకి ఏమొచ్చింది? పైనుంచి ఆకాశం నుంచి ఇదిగో మనలాంటి ఈ దుప్పటి లాంటిది ఒకటికి వస్తే దాంట్లోకి అన్ని మృగాలు, జంతువులు, పక్షులు వస్తే వాటిని చంపుకుని తినేనాయనని మరి పేతురు గారితో చెప్పినట్లు వాక్యం మనకి సెలవిస్తుంది. అప్పుడు పేతురు గారు ఏం చేశారు? ఈ దర్శనం ఏంటయ్యా అని ఆయన కంగారు పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఈ దర్శనం ఏంటని ఆయన మదన పడుతున్నప్పుడు దేవదూత వచ్చి కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఆయన దగ్గరికి దూతల్ని, మనుషుల్ని పంపి పేతురుని పిలిపించుకోమని కొర్నేలి దగ్గర నుంచి వర్తమానం రాగానే అప్పుడు ఈ సందర్భాన్ని బట్టి పేతురు ఏం చేశాడు? ఓహో, దేవుడు అన్ని జనాంగం దగ్గర నన్ను పంపుతున్నాడనేటువంటి ఒక విశ్వాసంతో ఏం చేశాడంటే ఆయన వీళ్ళ మాటలు విని ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? కొర్నేలి గారి దగ్గర. చూడండి, అప్పుడు 12వ వచనం, అప్పుడు ఆత్మ నీవు భేదమేమియో చెప్పకు వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చును. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి, మేము కొర్నేలి ఇంట ప్రవేశించింది. చూడండి, ఇప్పుడు సహోదరులకి ఎంత బాగా చెప్తున్నాడు అపోస్తలులందరికీ. కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఆత్మ నువ్వేమి భేదం చేయకు వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చును. నాతో పాటు నేను ఒక్కనే కాదు, 6 ఎవరో కొర్నేలి గారు 3 పంపిస్తే పేతురు గారితో ఉన్నటువంటి మరి 3, వీళ్ళు 6, పేతురు గారు 7 కలిసి కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ కొర్నేలి ఇంటి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి వచ్చిన ప్రకారం వీరి మీద కూడా దిగను అని అంటున్నాడు. ఇంకెంతకంటే సాక్ష్యం ఏముంది? దూతల సాక్ష్యం ఉన్నాయి, పైనుంచి వచ్చినటువంటి దర్శనం సాక్ష్యంగా ఉన్నది. ఇవి 2 సరిపోక మరలా ఆత్మే వారి మీదకి దిగి వచ్చింది. ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు అన్ని జనులు దేవునికి అడ్డంకం ఏంటని నేను దృఢంగా నమ్మాను, దృఢంగా విశ్వసించాను అంటున్నాడు. ఇంత చక్కగా విపులంగా పేతురు గారు మాటలు చెబుతుంటే వాళ్ళందరి హృదయాలు తెరవబడ్డాయి. అవును, వాక్యానికి ఆ సామర్థ్యం ఉన్నది. మనం చెప్పే విధానంలో తేడా ఉండొచ్చేమో కానీ వాక్య సామర్థ్యం ఏంటనంటే అవతల వారి యొక్క హృదయాలు ఏం చేస్తాయంటే తెరవబడతాయి. ఆ సామర్థ్యాన్ని దేవుడు వాక్యానికి ఇచ్చాడు. ఎప్పుడైతే పేతురు గారు ఎలా చెబుతున్నాడో, ఇంకో యోహాను గారు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు కదా, అప్పుడు యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదని ప్రభు చెప్పిన మాట నేను ఏం చేశానంటే జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుడు ఏం చేస్తున్నట్టు వారికి కూడా సమాన వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది భేదాభిప్రాయం ఏది లేదు దేవుని దగ్గర. సమాన వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. అయితే సమాన వరాన్ని దేవుడు ఇస్తున్నాడు.
వాటిని వినియోగించుకునే విధానంలో కొంతమంది వెనక ముందు ఉన్నారు. దేవుడైతే వరాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. దేవుడు అందరికీ కాలాన్ని సమానంగానే ఇచ్చాడు. ఎవరు సోమరులు, ఎవరు శ్రద్ధ కలిగిన వారు వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది. సమయం అందరికీ సమానంగా ఇచ్చాడు. అలాగే దేవుడు తన వరాలని కూడా అందరికీ సమానంగా ఇచ్చాడు. దానిని డెవలప్ చేసుకున్న వారు ఎలా ఉంటారంటే, ఇదిగో పేతురు గారు అంటున్నాడు అనమాట, దేవుడు వారికి కూడా సమానమని అనుగ్రహించి ఉండగా దేవునికి అడ్డంగా చెప్పుటకు నేను ఏపటివాడును, నేను దేవునికి అడ్డం చెప్పను, నేను ఏపటివాడు. ఇన్ని రుజువులు ఉన్నాయి, ఇంతమంది సాక్ష్యం ఉన్నారు, ఆత్మదేవుడి సాక్ష్యం ఉన్నాడు, పరిశుద్ధాత్మ బలంగా కార్యం చేస్తాను. ఇంకా నేను అడ్డం చెప్పలేను బాబా అనగానే ఇప్పుడు శిష్యులు అందరూ కలిసి ఏమన్నారో చూడండి. అప్పుడు శిష్యులు అంటున్నాడు, ఇతర అపోస్తులు అన్నటువంటి మాట, వారి మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనిచు దేవుని అందరూ మహింపరిచేశారు. దేవుడు అందరిని ఏం చేశారు, నాయన మహింపరిచేసారు. అంటే పేతురు గారి ద్వారాగా అన్ని జనాంగం వారు కూడా దేవుళ్ళలోనికి వస్తున్నారు. ఇంకెంతకంటే గొప్ప భాగ్యం ఏముందని వాళ్ళందరూ ప్రభువుని స్తుతించి మహింపరిచినట్లు మనకు కనబడుతుంది. ఇప్పుడు చివరిగా మనం 19వ వచనం చదువుతాం చూడండి. 19వ వచనం చదువుతాలి, మంచి మాటలు అక్కడ కనబడతాం. 19వ వచనం, స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికైనా వాక్యం బోధించలేదు. యూదులకే బోధించారు వాళ్ళు. అన్ని జనులకు ఎవరు బోధించారంటే పేతురు గారు కనబడుతున్నారు. అన్ని జనులు ఇప్పటికే పేతురు గారు ప్రకటించారు. ప్రారంభం నుంచి కూడా అనేక మంది జనులకు వాక్యాన్ని బోధించాడు పేతురు గారు. ఆ సామర్థ్యం ఆయనకు ఉంది, ఆ వరాన్ని ఆయన పొందుకున్నాడు. అలాంటి వరాన్నే, అలాంటి శక్తిని, అలాంటి సామర్థ్యాన్ని మీరు నేను పొందుకుని ఇప్పుడు అంతటా అందరికీ మారు మనసు వచ్చేలా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. పినీకే, కుఫ్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండని కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకు పంపిరి. అంటే అక్కడ సంఘాలన్నీ బాగున్నాయి. అంత్యోక్యలో క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త బాగా డెవలప్ అవుతుంది కనుక అక్కడికి వెళ్ళాలంటే అపోస్తులు అందరూ కలిసి ఒక ఆయన సెలెక్ట్ చేశారు. ఎవరైనా బర్నబా. ఇప్పుడు మన ఇంట్లో పనులు ఉన్నాయనుకో, ఎవరిని పంపుదాం? ఈ సమయంలో జైతలు పంపితే అక్కడెక్కడ ఉండిపోతాం, మోషబాబుని పంపాలి. ఈ సమయంలో మోషబాబుని పంపితే అక్కడెక్కడ ఉండిపోతాడు, జైతల్ని పంపించాలని మన కుటుంబంలో ఆ పెద్దలు ఎలాగైతే నిర్ణయం తీసుకుంటారో ఆ రోజు యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక ఆలోచన చేసుకుంటే ఆయన బర్నబా గారిని అంతియోక్య సంఘానికి పంపారు. ఇప్పుడు బర్నబా ఏమనుకున్నాం? బర్నబాకు పొలముంది, కళ్ళ ముందు పని ఉంది, ఆదరించు గుణముంది, అక్కర కనబడుతుంది. వెరీ గుడ్. అక్కర కనబడినప్పుడు బర్నబా ఏం చేశాడు? పొలం నమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పడేసాడు. ఎంతకంటే గొప్పవాడు ఎవడున్నాడు, ఎంతకంటే సత్పురుషుడు ఎవడున్నాడు? ఎల్లవయ్య బాబు నువ్వు అర్జెంట్గా అంత్యోక్య సంఘానికి వెళ్ళని ఆయన్ని ప్రేరేపించి ఆయన పంపించారు. చూడండి, అప్పుడు అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించాడు అనమాట. అంత్యోక్య సంఘంలో దేవుని కృపను చూశాడు. వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉన్నారు, చక్కగా సమయాన్ని పాటిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, దేవుని పట్ల ప్రార్థన చేస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు. ఇవన్నీ చూశాడు. ఏమంటే స్టెఫన్ గారు కృపతో నిండు చూసి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ ఏం చేస్తున్నాడట? హెచ్చరిస్తున్నాడు. అప్పటికే మంచి చక్కగా ఉన్నారు వీళ్ళందరూ వాక్యంలో. అయినా సరే ఇంకా వాక్యంలో మీరు ఇంకా గొప్పగా ఉండాలి, మీరు ఇంకా గొప్పగా ఎదగాలని వారిని ఏం చేశాడు? స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించును. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. అంటే ఎవరో? స్టెఫన్ గారు, క్షమించండి, బర్నబా గారు ఎవరో? సత్పురుషుడు, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి, అతను ఉండగానే బహుజనులు ఏంటంటే ఆల్రెడీ బోల్డ్ జనులు ఉన్నారు, ఇంకా బోల్డ్ ఎంతమంది జనులు వచ్చేస్తున్నారట. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి, సౌలు ఎవరు? పౌలుగా ఉన్నటువంటి ఆయన సౌలుని వెతుకుతున్నాడట. కారణం ఏంటంటే సత్పురుషుడు గనక, దేవుని గుణగణాలు కలిగినటువంటి వాడు కనుక ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఒక విద్వాంసుడు ఉన్నాడో, ఒక యోధుడు ఉన్నాడో, ఒక గొప్పవాడు ఉన్నాడో, ఆయనే పౌలు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఈయన ఏం చేశాడట? అతడు అంతటా పౌలుని వెతుకుటకు తారుసునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకుని వచ్చాడు. రావయ్య బాబు అని ఏం చేశాడంటే ఈయన్ని వెళ్ళి అతన్ని కొనుగొని అంతియోకయకు తోడుకుని వచ్చాను. వీళ్ళిద్దరు కూడా పరిచర్య చేయాలి. అప్పుడప్పుడు మేము పనుల్లో వెనకాడబడినప్పుడు దైవ సేవకులు ఏం చేస్తారంటే, రావయ్య ఏం చేస్తున్నావు, పనులు ఏంటో, ఎంత చూపు చూసి ఈ పనులు ఆ పనులు అని తిడతారు మమ్మల్ని. దైవ సేవకులు తిట్టి, రావయ్య ఇప్పుడు పని ఉంది, అక్కడ పరిచర్య చేయాలి, ఇక్కడ పరిచర్య చేయాలని ఎన్నోసార్లు పురుకొల్పుతుంటారు. మరలా వెనక్కి వెళ్ళిపోతుంటాం, మరోసారి పురుగుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఇంక ఈసారి వదిలేశారు. ఇంకా
నువ్వు వస్తే పరిచర్య ఉంటుంది, లేకపోతే పరిచర్య ఉండదు, నీ ఇష్టం రా అని వదిలేస్తున్నారు. అంతే అన్నాలని చేతులు పట్టుకుని బతుకులాడతారు. కనుక ఆయన అంటున్నాడు, బర్నబా గారు కూడా పౌలు దగ్గరికి అలాగే వెళ్ళాడు అనమాట. రా అని తార్సుకి వెళ్ళాడంటే ఆయన దగ్గరికి. చూడు, పౌలుని వెతుకుచు తార్సునకు వెళ్ళి అతను కనుగొన్నాడంటే చూడండి ఒకసారి. అతనికి ఎంత సామర్థ్యం ఉందో అని, అతని సామర్థ్యం అనే కాదు, వెళ్ళిన ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడాలి. కనుగొన్నాడు, వెతికాడు, చూశాడు. ఎందుకంటే దేవుడు ఆయన్ని ఆ రీతిగా ప్రేరేపించాడు. దేవుని మనసును అర్థం చేసుకునే సుగుణాలు ఆయనలో ఉన్నాయి. దేవుని కొరకు బ్రతికేటువంటి క్యారెక్టర్ ఆయనలో ఉంది. అందుకనే సత్పురుషుడు గనక సౌలుని పౌలుని వెతికి పట్టుకుంటే ఏం జరిగింది చూడండి. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యాన్ని, సంఘం అంతా ఉండి బహుజనులకి ఏం చేశారు? ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించారు. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులుగా మారిపోరు వీళ్ళ బోధ వల్ల. ఎవరి బోధ వలన? అపోస్తలుల బోధ వలన. దాంట్లో ప్రముఖులు మనకి వీరు కనబడతారు. ఏమండి? బర్నబా గారు, పౌలు గారు. ఇప్పుడు ఇంకా చివరిలో ఏం జరుగుతుందంటే, చివరికి ఏం జరుగుతుందంటే, ఆ దినములు ఏందో ప్రవక్తలు యెరూషలేము నుంచి అంతియోకియకు వచ్చి, యెరూషలేములో నుంచి ప్రవక్తలు ఎక్కడికి వచ్చారట? అంతియోకియకు వచ్చారు. ఆయనలో ఒక ఆయన ఆగాబు అనమాట. చూద్దాం, వారిలో ఆగాబు అని ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారాగా సూచించాడంట. భూలోకమంతా కూడా ఏం రాబోతున్నట్టు ఆయన? కరువు రాబోతున్నట్టు. మన పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తు దేశంలో కూడా కరువు రాబోతుందని, అంటే ప్రపంచ దేశాల్లో కరువు రాబోతుందని ఐగుప్తులకు ముందుగానే తెలిసింది. వారి ధాన్యాన్ని సమకూర్చి ఆయా దేశాల వరకు ధాన్యాన్ని ఆహారంగా అందించినట్లుగా మనకు కనబడుతుంది ఐగుప్తులో. అది యోసేపు గారి పరిపాలన కాలంలో. ఇక్కడ కూడా ఆగాబు అనేటువంటి ఆయన అపోస్తలుల యొక్క కాలంలో వారిలో ఆగాబు అని ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారాగా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యోదయాల కాపురమున్న సహోదరులకును సహాయం పంపుటకు నిశ్చయించుకొను. అలాగూ చేసి పౌలును బర్నబాను వారి చేత మరి ఈ సహకారాన్ని ఈ ఊళ్ళను పట్టుకెళ్ళి వారికి ఇచ్చినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. కానీ భూలోకం అంతటా కరువు వచ్చినప్పుడు యెరూషలేము సంఘంలో మరి ఇబ్బందులు పడకూడదు. ఆ సంఘము ప్రారంభ సంఘం కనుక, ఆ సంఘం ద్వారా అనేకులు రక్షింపబడుతున్నారు కనుక ఆ సంఘం గొప్పగా ఉండాలని ఆ సంఘానికి సహకారాలు ఇచ్చిన సంఘంగా అంతియోకియ సంఘం మనకి కనబడుతుంది. కనుక మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థన. మోషేబాబు పలకమా కణితండి గచ్చింది కణితండి మంటరిగిది మా ఒంటరిగిది మీ కణితండి ఇట్టి వాక్యం చేయని కణితండి. ఆ వాక్యం తండ్రి మేము పెట్టి కానీ మా రోజులు అందరూ ఫైంజలా చూడండి ఇట్టి అవుతండి మా మన తెలుసు మీకు ఎంత పడుతుంది. ఇంకా నాలుగు గారు ముట్టి పసండి ఏసుక్రీస్తుని పరచండి రాము. జై తల్లి. ప్రార్థన ఫలితం ఇంటికి రోటరీ కదండి. ఈ రోటరీగా పసులు కార్యాలు తరపు 11 అధ్యాయం నేర్చుకోవచ్చు కదండి. మా మన శీలా చేసింది అంత రోటరీ కదా. వాకి జరుగుతాను మీ సత్యని సామాజిక అంత రోటరీ కదా. నేను కాసం మేరకు కాచడానికి అంత రోటరీ కదండి. నీ పాసల కొడుకులా చేసింది అంత రోటరీ కదండి. వాక్యం జరుగుతుంది మీరు సత్య సమర్చింది అంత రోటరీ కదండి. ఇంకా తండ్రి మని ఏసుకృష్ణ పరమతండ్రి రాము. ప్రార్థన వినుడి పానుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మా హృదయాంతరంగాలు మీరు 30 60 100 ఫలింపజేసినందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవా. విన్న వాక్యమునైనా మాలో మరీ ఎక్కువగా ఫలించి అభివృద్ధి చెందడానికి మీ సహాయాలు దయచేయండి. అలాగే ఈ పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత కాలాన్ని సమయాన్ని నాయన అయితే ఇచ్చించి ప్రభు ఈ పరిచయను చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారిని వారి హృదయాలను వారిని వారి మనసులను వారి కుటుంబాలు మీరు ఆయుధపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఆయుష్ని దయచండి, ఆరోగ్యం దయచండి, బలాన్ని శక్తిని దయచండి దేవా. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు మీరు వాటిని అన్నింటిని పరిష్కరించండి తండ్రి. అలాగే దేవ వారు చేయబోతున్నటువంటి ప్రయత్నాలు మీ సహాయాలు తెచ్చండి. భవిష్యత్తు కొరకు నాయన స్థిరపడాలని, పునాదులుగా బిడ్డలని నాయన కుటుంబాన్ని నాయన అభివృద్ధి పరచుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించమని, ఆశీర్వదించమని నాయన ఈ కార్యక్రమాన్ని బట్టి నాయన
ఈ సందర్భాన్ని బట్టి వారందరి కొరకు నాయన ప్రార్థించడానికి మీరు తెరిచిన ఈ నూతన ద్వారాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ బాధలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి రోగాన్ని తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో వారికి నాయన దీవెనలుగా ఆశీర్వాదాలుగా దయచేయమని ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా ప్రార్థనకు ప్రతిఫలాలు దయచేయండి. అలాగే యొక్క సమయంలో తండ్రి నాయన మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని యొక్క క్రీస్తు ప్రభు సంఘాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి నాయన మీరు నాయన విశ్వాసులుగా ఉన్నవారిని తండ్రి పరిశుద్ధులుగా చేశారు, పరిశుద్ధులు నాయన పరిచారకులుగా చేశారు, పరిచారకులు వాక్యోపదేశకులుగా చేశారు, వాక్యోపదేశకుల్ని సేవకులుగా నిలబెట్టారు తండ్రి. సంఘాలను కట్టేటట్టుగా చేశారు నాయన, కుటుంబాలను కట్టేటట్టుగా చేశారు ప్రభావ. మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందులకే, దీవించినందులకే, నిలబెడుతున్నందులకే కృతజ్ఞతలు తండ్రి. ఎంతో గొప్ప పరిచర్యను నాయన తండ్రి వాక్యం ద్వారా వెదజల్లుతున్నటువంటి దైవజనులు బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని మీరు బలపరిచి, స్థిరపరిచి, బండ మీద నిలబెట్టినందుకే కృతజ్ఞతలు ప్రభు. వారికి ఇచ్చిన కుమారుని మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించండి. రాగడ తరాల్లో తండ్రి ఎలాగైతే అనేకులను రక్షించి కుటుంబాలని, సంఘాలని కట్టిన ఆయన మీ సన్నిధిలో తండ్రి ఎంతగా ప్రయాసపడుతూ పోరాటపడుతున్నారు ప్రభు. అది అట్టి సామర్థ్యాన్ని, అట్టి శక్తిని నాయన తన దాసులు, తన కుమారుడైనటువంటి కుమారుడికి నాయన వీరేంద్రబాబుకు అనుగ్రహించండి. అలాగే వారి కుమారుడు చదువుతున్నటువంటి చదువులో సహాయం తెచ్చండి. చక్కటి తలాంతులు ఇచ్చారు, స్వరాలను ఇచ్చారు. మీ పాటలు పాడుతూ ప్రభు సంఘాన్ని ముందుకు నడిపిస్తుండగా తండ్రి నీ సేవకురాల పట్ల మరింత దయను కృపను అనుగ్రహించండి. అలాగే తల్లిగారు నాయన రానమ్మ గారు చేస్తున్నటువంటి పరిచర్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే వారు చేస్తున్నటువంటి పనిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారికి మంచి ఆయుష్ని దయచేశారు, ఆరోగ్యాన్ని దయచేశారు ప్రభు. మీకు వందనాలు తండ్రి. మంచి శ్రద్ధువును దయచేయండి ప్రభు. ఇదిగో కాలినడకన అనేక మంది నాయన తండ్రి వారికి నాయన పరిచర్యలు చేస్తున్నారు ప్రభు. అలాగే తండ్రి వారు ప్రార్థనలు కూడా చేస్తున్నారు ప్రభు. వారి కుటుంబాన్ని ఇంకా మీరు బహుగా బలపరచండి తండ్రి. అనేకులను నాయన నిలబెట్టేటట్టుగా నాయన తండ్రి ఆ కుటుంబాన్ని మరింతగా బలపరచమని, భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. మరి యొక్క సమయం ఎంతవరకు జరిగిన ఈ పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతూ తండ్రి ఈ మిగిలిన సమయం అంతట్లో నాయన మీరు మమ్మల్ని నాయన మీకు మహిమకరంగా నాయన మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని ఈ ప్రార్థన అంతటినే నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరూ కొందరు నాయన. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.